గతంలో ఈ వారంలో గత వారం రోజుల క్రితం బనగానపల్లిలో ఒక కేసు నమోదు కావడం జరిగింది. అది మీ అందరికీ తెలిసింది. ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉంటే సప్తగిరి లాడ్జిలో 6వ తేదీ ఈ నెల 6వ తేదీ ఉదయం ఒక వ్యక్తి వచ్చి ఆ నిర్వాహకురాలు పార్వతమ్మను గోడకేసి కొట్టి గొలుసును మెడలో ఉన్న గొలుసును చెవులను తీసుకొని పోవడం జరిగింది. ఈ విషయమై మనము బనగానపల్లి పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 179 కేసుగా నమోదు చేయడం జరిగింది. నమోదు చేసిన తర్వాత దర్యాప్తు చేస్తూ ఉన్నాం. ఈ దర్యాప్తులో భాగంగా మనం మా క్రైమ్ పార్టీ పోలీసులతోటి అట్లే నంద్యాల నుంచి టెక్నికల్ పోలీసులతోటి అట్లే న్యూస్ టీమ్ తోటి మొత్తం ముగ్గురు కూడా ఈ టీమ్గా ఏర్పడి నేరస్తుల గురించి అన్వేషణ కొనసాగించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 2:30 దానమయ్య బందెల దానమయ్య వయసు సుమారు 44 సంవత్సరాలు, అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను ఇక్కడికి వచ్చి ఆ రోజు దొంగతనం చేయడం జరిగిందనే సమాచారం మనకు తెలిసి మనము అవుకు రోడ్లో ఉండే గోడౌన్ దగ్గర మన వెహికల్ చెక్ మనకు అక్కడ టౌన్లోకి వస్తాను అనే విషయం తెలిసి అక్కడ వెహికల్ చెకింగ్ పెట్టుకొని వస్తూ ఉంటే ఇతను ఒక మోటార్ సైకిల్లో ఆ రోజు ఏదైతే దొంగతనం చేయడానికి దీన్ని రాబరీ కేసు కట్టినా మనము ఈ రాబరీ చేయడానికి ఏ మోటార్ సైకిల్తో అయితే వచ్చాడో అదే మోటార్ సైకిల్తో వస్తూ ఉన్నాడు. మనం వెహికల్ చెకింగ్ చేసి ఆ మోటార్ సైకిల్ని ఇతన్ని ఆపితే ఇతను తప్పించుకోవడానికి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే చుట్టుముట్టు పట్టుకొని విచారిస్తే మనకు గత వారంలో చేసిన నేరం గురించి ఒప్పుకోవడం జరిగింది. అట్లాగే ఇతని దగ్గర నుంచి ఆ కేసులో నేరస్తులుగా ఒప్పుకోవడం జరిగింది. ఆ కేసులో ఉండే కేసులు దొంగతనం కాబట్టి గొలుసు కూడా అతని జేబుల నుంచి మనం తీసుకోవడం జరిగింది.